హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పవన్ కళ్యాణ్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ మరియు బడ్జెట్ అండ్ కలెక్షన్స్ మరియు పవన్ కళ్యాణ్ మూవీస్కి డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ మూవీ 1996లో వచ్చింది. డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ. బడ్జెట్ 60 lakhs, కలెక్షన్ 90 lakhs, బాక్స్ ఆఫీస్ హిట్. నెక్స్ట్ గోకులంలో సీత. ఈ మూవీ 1997లో వచ్చింది. డైరెక్ట్ ముత్యాల సుబ్బయ్య. బడ్జెట్ 3 CR, కలెక్షన్ 5 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ హిట్. నెక్స్ట్ సుస్వాగతం. ఈ మూవీ 1998లో వచ్చింది. డైరెక్టర్ శ్రీనివాసరావు భీమినేని. బడ్జెట్ 4 CR, కలెక్షన్ 8 CR, బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్. నెక్స్ట్ తొలి ప్రేమ. ఈ మూవీ 1998లో వచ్చింది. డైరెక్టర్ ఏ కరుణాకరణ్. బడ్జెట్ 6 CR, కలెక్షన్ 12 CR, బాక్స్ ఆఫీస్ బ్లాక్ బాస్టర్. నెక్స్ట్ తమ్ముడు. ఈ మూవీ 1999లో వచ్చింది. డైరెక్టర్ పిఏ అరుణ్ ప్రసాద్. బడ్జెట్ 9 CR, కలెక్షన్ 2 CR, బాక్స్ ఆఫీస్ బ్లాక్ బాస్టర్. నెక్స్ట్ బద్రి. ఈ మూవీ 2000లో వచ్చింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్. బడ్జెట్ 12 CR, కలెక్షన్ 15 CR, బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్. నెక్స్ట్ ఖుషి. ఈ మూవీ 2001లో వచ్చింది. డైరెక్టర్ SJ సూర్య. బడ్జెట్ 15 CR, కలెక్షన్ 27 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బాస్టర్. నెక్స్ట్ జానీ. ఈ మూవీ 2003లో వచ్చింది. డైరెక్టర్ పవన్ కళ్యాణ్. బడ్జెట్ 20 CR, కలెక్షన్ 9 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ఫ్లాప్గా నిలిచింది. నెక్స్ట్ గుడుంబా శంకర్. ఈ మూవీ 2004లో వచ్చింది. డైరెక్టర్ వీరశంకర్. బడ్జెట్ 20 CR, కలెక్షన్ 22 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ యావరేజ్. నెక్స్ట్ బాలు. ఈ మూవీ 2005లో వచ్చింది. డైరెక్టర్ ఏ కరుణాకరణ్. బడ్జెట్ 21 CR, కలెక్షన్ 24 CR, బాక్స్ ఆఫీస్ యావరేజ్. నెక్స్ట్ బంగారం. ఈ మూవీ 2006లో వచ్చింది. డైరెక్టర్ ధరణి. బడ్జెట్ 23 CR, కలెక్షన్ 19 CR, బాక్స్ ఆఫీస్ ఫ్లాప్. అన్నవరం. ఈ మూవీ 2006లో వచ్చింది. డైరెక్టర్ శ్రీనివాస్ భీమినేని. బడ్జెట్ 20 CR, కలెక్షన్ 23 CR, బాక్స్ ఆఫీస్ యావరేజ్. నెక్స్ట్ జల్సా. ఈ మూవీ 2008లో వచ్చింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. బడ్జెట్ 25 CR, కలెక్షన్ 29 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్. నెక్స్ట్ కొమరం పులి. ఈ మూవీ 2010లో వచ్చింది. డైరెక్టర్ SJ సూర్య. బడ్జెట్ 30 CR, కలెక్షన్ 16 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ఫ్లాప్. నెక్స్ట్ తీన్మార్. ఈ మూవీ 2011లో వచ్చింది. డైరెక్టర్ జయంత్ పరంజీ. బడ్జెట్ 32 CR, కలెక్షన్ 25 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ఫ్లాప్. నెక్స్ట్ పంజా. ఈ మూవీ 2011లో వచ్చింది. డైరెక్టర్ విష్ణువర్ధన్. బడ్జెట్ 34 CR, కలెక్షన్ 20 CR, బాక్స్ ఆఫీస్ ఫ్లాప్. నెక్స్ట్ గబ్బర్ సింగ్. ఈ మూవీ 2012లో వచ్చింది. డైరెక్టర్ హరీష్ శంకర్. బడ్జెట్ 30 CR, కలెక్షన్ 150 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్. నెక్స్ట్ కెమెరామెన్ గంగతో రాంబాబు. ఈ మూవీ 2012లో వచ్చింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్. బడ్జెట్ 35 CR, కలెక్షన్ 50 CR. ఈ మూవీ యావరేజ్. నెక్స్ట్ అత్తారింటికి దారేది. ఈ మూవీ 2013లో వచ్చింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. బడ్జెట్ 55 CR, కలెక్షన్ 187 CR, బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీ హిట్. నెక్స్ట్ గోపాల గోపాల. ఈ మూవీ 2015లో వచ్చింది. డైరెక్టర్ కిషోర్ కుమార్. బడ్జెట్ 12 CR, కలెక్షన్ 66 CR, బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్.
నెక్స్ట్ సర్దార్ గబ్బర్ సింగ్. ఈ మూవీ 2016లో వచ్చింది. డైరెక్టర్ బాబీ కొల్లీ. బడ్జెట్ 75 CR, కలెక్షన్ 90 CR, బాక్స్ ఆఫీస్ యావరేజ్. నెక్స్ట్ కాటమరాయుడు. ఈ మూవీ 2017లో వచ్చింది. డైరెక్టర్ కిషోర్ కుమార్. బడ్జెట్ 70 CR, కలెక్షన్ 97 CR, బాక్స్ ఆఫీస్ యావరేజ్. నెక్స్ట్ అజ్ఞాతవాసి. ఈ మూవీ 2018లో వచ్చింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. బడ్జెట్ 70 CR, కలెక్షన్ 95 CR, ఈ మూవీ బాక్స్ ఆఫీస్. వకీల్ సాబ్. ఈ మూవీ 2021లో వచ్చింది. డైరెక్టర్ వేణు శ్రీరామ్. బడ్జెట్ 85 CR, కలెక్షన్ 135 CR, ఈ మూవీ బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్. నెక్స్ట్ భీమ్ల నాయక్. ఈ మూవీ 2022లో వచ్చింది. డైరెక్టర్ సాగర్ కే చంద్ర. బడ్జెట్ 75 CR, కలెక్షన్ 190 CR, ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్. నెక్స్ట్ బ్రో. ఈ మూవీ 2023లో వచ్చింది. డైరెక్టర్ సముద్రకని. బడ్జెట్ 50 CR, కలెక్షన్ 76 CR, బాక్స్ ఆఫీస్ యావరేజ్. కమింగ్ సూన్ మూవీస్ ఓజీ అండ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ.